విధంగా డైవర్ట్ పాలిటిక్స్ చేస్తున్నారని చెప్పేసి సో ఇప్పుడు ఇంత అంటే వాస్తవానికి ఇంత జరుగుతోంది. ఒకవైపు హరీష్ రావు, ఇంకోవైపు కేటీఆర్, ఇంకోవైపు ఇప్పుడు కేసీఆర్. సో విచారణలు జరుగుతున్నాయి. మున్సిపల్ ఎన్నికలకు సంబంధించినటువంటి నామినేషన్ల ఘట్టం కూడా అయిపోయింది. ఇక ఎన్నికల ప్రచారాలు జరగబోతున్నాయి. సో బీఆర్ఎస్ పార్టీ మొత్తం కూడా ఇక ఇదే ఎంగేజ్ లో ఉండబోతున్నారా? సో ఈ ఎన్నికలను ఎట్లా చూస్తోంది బీఆర్ఎస్ పార్టీ? ఇప్పటికే మేము సంసిద్ధంగా ఉన్నామంటూ గతంలోనూ కేటీఆర్ చెప్పడం జరిగింది మీడియా సమావేశం పెట్టి మరి. సో ఒకవేళ ఇదే రకంగా కొనసాగితే కనుక ఇది బీఆర్ఎస్ పార్టీకి ఏమైనా నష్టం కలిగేటువంటి అవకాశం ఉంటుందో? దీన్ని ఎట్లా ఎదుర్కోబోతోంది బీఆర్ఎస్ పార్టీ? ఎస్ శ్రీకాంత్, మేము ఎదుర్కొంటాము, మాకు కొత్త కాదని కూడా వాళ్ళు చెప్తూనే ఉన్నారు. మొదటి నుంచి కేసులు మాకు కొత్త కాదు, అనేక సార్లు మేము జైలుకి వెళ్ళామని కూడా చెప్తున్నారు. ఉద్యమ సమయంలో కూడా ఎన్నో రోజుల జైల్లో ఉన్నామని కూడా చెప్తున్నారు. కాబట్టి ఇప్పుడు డైవర్ట్ పాలిటిక్స్ చేస్తున్నప్పటికీ కూడా మేము ఖచ్చితంగా ఎదుర్కొంటాం. వెంటనే రేపు మా నాయకులందరూ కూడా స్థానికంగా ఉన్నటువంటి మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి నియోజకవర్గాలకు వెళ్తారని చెప్పేసి కూడా చెప్తున్నారు. వారందరూ కూడా అంటే సిట్ విచారణ ముగిసిన తర్వాత అధికారిక మీడియా సమావేశం ఒకటి ఉండే అవకాశం ఉంది. మనకి అందుతున్న సమాచారం ఏంటంటే దాదాపుగా రాత్రి 8 లేదా 9 గంటల వరకు కేసీఆర్ని విచారణ చేసే అవకాశం ఉంటుందని మనకి విశ్వసనీయ సమాచారం. కాబట్టి 9 తర్వాత మీడియా సమావేశం ఉండే అవకాశం ఉంది. ఆ మీడియా సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో పాటుగా మాజీ మంత్రి హరీష్ రావు, మాజీ మంత్రి సబితాందర్ రెడ్డి, మిగిలిన కీలక నేతలందరూ కూడా ఈ మీడియా సమావేశంలో పాల్గొనే అవకాశం అయితే కనిపిస్తుంది. సో ఈ సమావేశంలో సిట్ విచారణ తీరు ప్రజలకు వివరించే అవకాశం ఉంది. తర్వాత ఇక మున్సిపల్ ఎన్నికల్లో ఏ విధంగా అధికార పార్టీని ఎదుర్కొంటాము ఏంటి అనేది కూడా చెప్పే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పటికే కొందరు నేతలు మాజీ బీఆర్ఎస్ పార్టీ వ్యూహం ఎట్లా ఉంది సైదులు? ఎందుకంటే ఇప్పటికే కేసీఆర్ నీళ్లకు సంబంధించి గోదావరి నీళ్ల విషయంలో అన్యాయం జరుగుతోంది, దీని మీద కొట్లాడాలని చెప్పేసి గతంలో కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది. అసెంబ్లీ మొత్తం కూడా అటువైపే తిరిగింది. ఈవెన్ బీసీ రిజర్వేషన్ల అంశం కూడా చర్చలోకి రాకుండా పూర్తిగా నీళ్ల విషయంలోనే చర్చ జరిగింది. సో మరోవైపు ఇక మహబూబ్ నగర్ కానీ లేదంటే మిగతా ప్రాంతాల్లో కూడా కేసీఆర్ బహిరంగ సభలు ఉండబోతున్నాయి. బీఆర్ఎస్ పార్టీకి గ్రౌండ్ లెవెల్లో యాక్టివ్ కాబోతుంది, కమిటీలు వేయబోతున్నారు రాష్ట్ర వ్యాప్తంగా, జిల్లా వ్యాప్తంగా అన్నది కూడా వినిపించింది. సో దీని తర్వాత కేసీఆర్ బయటకు వచ్చి బహిరంగ సభల్లో పాల్గొనేటువంటి అవకాశం ఉంటుందా, లేదంటే గతంలో లాగానే మళ్ళీ కేసీఆర్ ఫామ్ హౌస్కే పరిమితం అయ్యేటువంటి పరిస్థితులు ఉంటాయా? ఎట్లా చూడొచ్చు ఆఫ్టర్ దిస్ విచారణ తర్వాత? ఎస్, విచారణ తర్వాత ఖచ్చితంగా ప్రజల్లోకి వెళ్ళాలని బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. కేసీఆర్ విచారణ తర్వాత భారీ బహిరంగ సభలకైతే శ్రీకారం చుడతామని గతంలో చెప్పారు. కాబట్టి సో ఈ అంశాన్ని కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలి. అంటే ప్రజలు ఇప్పుడు ఏం జరిగింది విచారణలో ఏంటి అనేది కూడా పార్టీకి సంబంధించి కొన్ని అనుమానాలు తావిస్తుంది. కాబట్టి సో విచారణ సంబంధించి కూడా అనుమానాలకు తావిస్తుంది. కాబట్టి ప్రజలకు వాస్తవాలు తెలియాల్సిందే అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. అందుకు ఖచ్చితంగా ప్రజలకు అన్ని విషయాలు చెప్పాలని కూడా అంటున్నారు. ఈ మున్సిపల్ ఎన్నికల్లోనే ఖచ్చితంగా జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ కూడా ఇంటింటికి వెళ్ళి ప్రతి ఒక్క వ్యక్తిని కలిసి ఈ అన్నింటిని కూడా అంటే కాంగ్రెస్ పార్టీ 2 ఏళ్ల పాలనకు సంబంధించి, అదేవిధంగా కృష్ణా గోదావరి జలాలకు సంబంధించినటువంటి మన తెలంగాణకు రావాల్సినటువంటి నీటి వాటర్ విషయాలకు సంబంధించి ఇవన్నింటిని కూడా చెప్పాలని చెప్తున్నారు. అదొక భాగం అయితే. రెండోది ఖచ్చితంగా ఇక మున్సిపల్ ఎన్నికల తర్వాతనే మనకి ఈ యొక్క భారీ బహిరంగ సభలు ఉండే అవకాశం ఉంది. కృష్ణా గోదావరి జలాలకు సంబంధించి తెలంగాణకు రావాల్సినటువంటి నీటి వాటర్ విషయంలో ముఖ్యంగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సంబంధించి దాదాపుగా 95 టీఎంఎస్ల సామర్థ్యం కలిగినటువంటి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకి 45 టీఎంఎస్లు నీళ్లు కృష్ణా నీళ్ళు ఇస్తే సరిపోతుందని చెప్పేసి కేంద్రానికి లేఖ రాయడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొస్తుంది. కాబట్టి సో మున్సిపల్ ఎన్నికల తర్వాతనే బహిరంగ సభలు మహబూబ్ నగర్, నల్గొండ, రంగారెడ్డిలో ఉండే అవకాశం అయితే ఉంది. ప్రస్తుతం మాత్రం ఈ యొక్క కేసుల సంబంధించినటువంటి తీరును మాత్రం మున్సిపల్ ఎన్నికల్లో ఇంటింటికి ప్రచారం చేయాలని బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. శ్రీకాంత్, థ్యాంక్ యూ సైదులు. సో 3 గంటలుగా కేసీఆర్ ను సిట్ అధికారులు ప్రశ్నిస్తున్నారు. కేసీఆర్ విచారణ కొనసాగుతోంది. సో మరోవైపు బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో తెలంగాణ భవన్లో గందరగోళ వాతావరణం ఉంది, ఒక హైటెన్షన్ వాతావరణం ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటిని అడ్డుకుంటాం, ఇంటిపైన దాడికి చేస్తామంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు హెచ్చరికలు జారీ చేసి మరి అటువైపు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు. నందినగర్ నివాసం వైపు వెళ్ళి నిరసన వ్యక్తం చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. సో తెలంగాణ భవన్లోనే బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అందరినీ కూడా లోపలే ఉంచి పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. అక్కడ బీఆర్ఎస్ భవన్ గేటు కూడా తాళాలేస్తూ అందరినీ లోపలికే పెడుతున్నారు. సో ఇట్లాంటి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మను తెలంగాణ భవన్ లోపలనే దహనం చేశారు. సో ఇది కొంచెం తీవ్రంగా ఉంది. సో ఇప్పటికే 2 గంటల పైగా విచారణ కొనసాగుతోంది. 3 గంటలకు మొదలైనటువంటి విచారణ 5 గంటలు కావస్తోంది. సో 3 గంటలుగా ఈ విచారణ నడుస్తూనే ఉంది. విచారణ పెరుగుతున్న కొద్దీ, సమయం గడుస్తున్న కొద్దీ కొంత ఉద్రిక్త వాతావరణం అయితే కనిపిస్తోంది. బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల్ని కట్టడి చేయడానికి పోలీసులు నిలువరించేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు. బట్ చూడాలి, గంట గడుస్తుంటే ఒక టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. సో ఇప్పటికే అటు బీఆర్ఎస్ పార్టీ కూడా ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతున్నారు. దేశంలో ఎవరు ఏ మాజీ సీఎంకి ఇవ్వనటువంటి విధంగా మీరు అవమానిస్తూ నోటీసులు ఇస్తున్నారు అని సజరాను టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నారు.
ముఖ్యమంత్రిని టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నారు. కేసీఆర్ చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేది కాదు, ఖచ్చితంగా మున్సిపల్ ఎన్నికల్లో సంసిద్ధంగా ఉన్నామంటూ కూడా ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ అనౌన్స్ చేసినటువంటి క్రమంలో చూద్దాం ఇంకా ఎంతసేపు విచారణ జరుగుతుందన్నది మాత్రం తెలియాలి. విచారణ తర్వాత హరీష్ రావు, కేటీఆర్ ప్రెస్ మీట్ పెట్టేటువంటి అవకాశం ఉంది. మరి కాసేపట్లోనే సబితా ఇంద్రారెడ్డి కూడా దీనిపైన ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడానికి సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది. దట్స్ ఆల్ ఫర్ నౌ. నెక్స్ట్ అప్డేట్స్ కంటిన్యూ అయితే కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.